గోవా యొక్క వెస్టర్న్ డాక్యార్డ్ లో అర్ధరాత్రి చీకటి వెనకాల కేవలం కంటైనర్లే కాదు, పెద్ద పెద్ద రహస్యాలున్నాయి. వాస్కో డాక్యార్డ్ లో డిటెక్టివ్ టీమ్ వాళ్ళ గుర్తింపుని దాచిపెట్టి ఒక ముఖ్యమైన మిషన్ లో ఉన్నారు. ఆలియా దీది, నీ రైట్ సైడ్ నుంచి ఒక కంటైనర్ మూవ్ అవుతోంది. దాని వెనకాల కవర్ తీసుకో. థ్యాంక్ యూ జోయా. జోయా, డాక్ 14 కెమెరా యొక్క స్టేటస్ ఏంటి? సార్, డాక్ 14 ఏరియా క్లియర్ గా ఉంది, కానీ డాక్ 15 దగ్గర గార్డ్స్ కనిపిస్తున్నారు. నేను వాళ్ళ ప్రైమరీ సర్వేలెన్స్ సిస్టమ్ జామ్ చేస్తున్నా. లియానా, సెకండరీ ఫైర్ వాల్ ని బైపాస్ చేయి. ఆల్మోస్ట్ డన్. జస్ట్ 30 seconds more. Got it. Camera is disabled for 10 minutes. వా లియానా అక్క, కానీ బ్యాకప్ సిస్టమ్ యాక్టివేట్ అవటానికి ఎక్కువ టైం పట్టదు. మీరు జాగ్రత్తగా ఉండండి. జోయా యొక్క టైమ్లీ అప్డేట్స్ ఆది లియానా యొక్క హ్యాకింగ్ స్కిల్స్ మేహుల్ ఇంకా ఆలియాకి పర్ఫెక్ట్ కవర్ ఇచ్చాయి. వా మేహుల్, నీ ప్లాన్ ఇంప్రెసివ్గా ఉంది, కానీ నా ప్లాన్ నీకు అర్థం కాలేదు. ఈ గేమ్ నా రూల్స్ తోటి ఆడాలి. అతను మన డికాయ్ ట్రక్ ఫాలో చేశాడు. మైకిల్, ఇప్పుడే మొదలైంది. వాళ్ళకి డ్రాకో నెక్సస్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమయ్యే సమయం వచ్చింది. సార్, ఇదేంటి? ఇది ఆర్డినరీ షిప్మెంట్స్ లా అనిపించట్లా. ఇది కేవలం సాల్ట్ అండ్ శాండ్ స్టోన్, కానీ ఎందుకు? డ్రాకో నెక్సస్ యొక్క పని ఇది. వాళ్ళ డెకాయ్ ప్లాన్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. శాండ్ స్టోన్ ఇంకా సాల్ట్ యొక్క కెమికల్ ట్రేసెస్. ఇది రెగ్యులర్ షిప్మెంట్ కాదు. వీళ్ళు సిగ్నల్ కి డిస్ట్రాక్షన్ చేయాలని చూస్తున్నారు. సార్, ఇది డికాయ్ అయితే వాళ్ళ అసలైన టార్గెట్ ఏంటి? మేహుల్, నువ్వు ఎంత తెలివైన వాడివైనా నా ప్లానింగ్కి ఒక అడుగు వెనకాలన్నావు. ఇంకా ఇప్పుడు అసలైన ప్లాన్ మొదలు పెడదాం. ఈ సింబల్స్ ఇంకో ప్రదేశాన్ని పాయింట్ చేస్తాయి. వెస్టర్న్ డాక్స్ గోవా యొక్క నెక్స్ట్ క్లూ అవుతుంది. అది ఈ ప్యాటర్న్ ని అనలైజ్ చేయి. సార్, ఈ కోడ్స్ ఎన్క్రిప్టెడ్. లియానా ఇంకా నేను డికోడ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం ఉండండి. అందరూ బ్యాక్ ఆఫ్. ఇది ట్రాకర్. వీళ్ళకి తెలుసు మనం ఇక్కడ ఉన్నామని. డ్రాకో నెక్సస్ కేవలం ఒక డెకాయే కాదు, నిజానికి ట్రాకర్ డివైస్ తో ఒక డెడ్ ట్రాప్ కూడా ఏర్పాటు చేశారు మేహుల్ టీమ్ ని ఇరికించడానికి. ఒకవేళ మీరు ఇతన్ని కాపాడాలనుకుంటే మరి మీ ముగ్గురు ఈ డోర్స్ నుండి లోపలికి రావాల్సి ఉంటుంది. వాటిలో డెడ్లీ ట్రాప్ ఉంది. ముగ్గురు కూడా ఇంటి లోపలికి వచ్చి గ్రీన్ కలర్ బటన్ ని నొక్కాలి. దాంతో ఈ మనిషి ప్రాణం నిలబడుతుంది. మనం ఏదైనా చేసి ఆ మనిషి ప్రాణాన్ని కాపాడాలి. అదే ఒక దారి మనకి తర్వాతి దారి చూపిస్తుంది. ముగ్గురు కూడా ఒక్కొక్క డోర్ని చూస్ చేసుకుని లోపలికి వెళతారు. లోపలికి వెళ్ళగానే ముగ్గురు ఒక్కో బాక్స్ లో పడిపోతారు. బాక్స్ లో చల్లటి నీరు నిండుతుంది. ఒకవేళ ఏమి చేయకపోతే ముగ్గురు నీళ్ళలో మునిగిపోతారు. అప్పుడే ఎదురుగా ముగ్గురికి వాళ్ళ బాక్స్ లో ఒక బటన్ కనిపిస్తుంది. డాక్టర్ సంజన బటన్ నొక్కుతుంది. అదేంటి, నీళ్లు జాక్ ఇంకా జిన్నీ బాక్స్ లో నిండుతున్నాయి. ఒకవేళ జిన్నీ ఆ బటన్ నొక్కితే ఇక మరొక వైపు నీళ్లు నిండుతున్నాయి. అంటే ఒకవేళ ఎవరైనా వాళ్ళ నీళ్లని ఆపాలని ప్రయత్నిస్తే ఇక మిగిలిన 2 బాక్సుల్లో నీళ్లు వేగంగా పెరుగుతాయి. కానీ బటన్ గనక నొక్కకపోతే బయటికి వెళ్ళలేరు. సంజన, ముందుగా నువ్వు నీ బటన్ నొక్కి ప్రశ్నను ఎదుర్కో. సంజన బటన్ నొక్కుతుంది. ఆమె ఎదురుగా ఒక పజిల్ వస్తుంది. లాజికల్ ఆర్మీ, మీరు ఇవ్వగలుగుతారా ఈ రిడిల్ కి జవాబు?
స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ఆన్సర్. ఎలాగంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 1 10 అవుతుంది. 4 స్క్వేర్ 16 ప్లస్ 3 19 అవుతుంది. మరిక ఆన్సర్ అయితే 5 స్క్వేర్ 25 ప్లస్ 5 30 అవుతుంది. సంజన ప్రెస్ చేస్తుంది. ఇక తన బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ మిగిలిన 2 బాక్సుల్లో నీళ్లు వేగంగా పెరుగుతుంటాయి. అటు డేవిడ్ షేరాతో చెప్తాడు, ఇదిగో షేరా, చెప్పాను కదా నేను ఇబ్బంది పెట్టి ముగ్గురు వాళ్ళంతట వాళ్లే వచ్చి నా వాళ్ళు ఇరుక్కుంటారు అని. వెళ్ళు, ఇక నువ్వు నీ పని ప్రశాంతంగా చేయి. మీరు చెప్పినట్టుగానే షేరా, నేను కనుక్కున్నాను. సిటీలోని ఒక జ్యువెలర్ దగ్గర కోట్ల విలువైన ఒక బిట్ కాయిన్ ఉంది. అది మరి అతని దగ్గర ఎందుకుంది? అది మన దగ్గర ఉండాలి కదా. పద తీసుకుని వద్దాం. లూకా కెమెరాని హ్యాక్ చేసి చాలా సులభంగా ఆఫీసులోకి ప్రవేశిస్తాడు. కానీ ఎప్పుడైతే లూకా సేఫ్ వైపు వెళతాడో ఎదురుగా లేజర్ గన్స్ నుంచి లేజర్ ఫైర్ జరుగుతుంది. అది షేరో యొక్క బ్రేస్లెట్ ని పేపర్ లాగా ఒక్క సెకండ్ లో కట్ చేస్తుంది. ఒకవేళ బిట్ కాయిన్ కావాలంటే ఈ లేజర్ ఆపాల్సి ఉంటుంది. కుక్క, ఈ లేజర్ ని కంట్రోల్ చేయి. ఈ లేజర్ ఆపడం కష్టం. ఇది శాటిలైట్ కంట్రోల్డ్. కష్టమేమి కాదు, నాకు కొద్దిగా టైం ఇవ్వు, నేను దీన్ని హ్యాక్ చేస్తాను. లూకా ఇంకా షేరా లేజర్ నుంచి తప్పించుకుంటూ ముందుకెళ్తుంటారు. ఇద్దరు ఎలా అయితే వేగంగా ముందుకెళ్తుంటారో లేజర్ల వేగం కూడా పెరుగుతుంది. మేము ముందుకైతే వచ్చేసాం, కానీ దీని నుంచి తప్పించుకోలేము. లూకా అలసిపోతుంటాడు. అప్పుడే ఒక లేజర్ వేగంగా లూకా వైపు వస్తోంది. లూకా తప్పించుకో. లూకా వేగంగా లేజర్ ని కంట్రోల్ చేయడానికి చూస్తుంటాడు. అతనికి స్పేస్ లో 4 శాటిలైట్స్ కనిపిస్తాయి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారు వీటిలో ఇండియా యొక్క శాటిలైట్ ఏది అని? అన్ని శాటిలైట్స్ మీద వాటి నేషనల్ యానిమల్స్ ఉన్నాయి. ఇక ఇండియా యొక్క నేషనల్ యానిమల్ టైగర్. లూకా అర్థం చేసుకుంటాడు. ఇక శాటిలైట్ ని కంట్రోల్ చేసి లేజర్ ని ఆపగలుగుతాడు. లూకా తప్పించుకుంటాడు. దేవుడు, తప్పించుకున్నాను నేను. అటు రెండో వైపు జీని తన బటన్ ని నొక్కుతాడు. అప్పుడు జాక్ బాక్స్ లోని నీళ్లు వేగంగా పెరుగుతుంటాయి. జాక్ పూర్తిగా నీళ్ల లోపలికి వెళ్ళిపోతాడు. జేమీ, రిడిల్ తొందరగా సాల్వ్ చేయి. జాకీ ప్రాణం డేంజర్ లో ఉంది. జీనికి ఎదురుగా ఒక రిడిల్ వస్తుంది. లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా దీని జవాబు? ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ మైనస్ థర్డ్ నెంబర్ ఈజ్ ఆన్సర్. ఎలాగంటే 4 ఇంటూ 3 12 అవుతుంది, మైనస్ 3 9 అవుతుంది. అలాగే 5 ఇంటూ 3 15 అవుతుంది, మైనస్ 4 11 అవుతుంది. మరి ఇక ఆన్సర్ కోసం 5 ఇంటూ 5 25 అవుతుంది, మైనస్ 5 20 అవుతుంది. జిమ్మీ 20 ప్రెస్ చేస్తాడు. ఇంకా అతని బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ జాక్ యొక్క బాక్స్ పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. అతను శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు. జాక్ కి ఆస్తమా కూడా ఉంది. అతను బలహీనపడుతున్నాడు. అతను ప్రయత్నిస్తున్నాడు, కానీ బటన్ వరకు చేరుకోలేకపోతున్నాడు. ట్రక్స్ బలం ఇక్కడ ఉపయోగపడదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళ సెక్యూరిటీ సిస్టంలో ఏదైనా లోపాన్ని వెతకాలి మనం. బాస్, ఎప్పుడు దాకా మీ ప్లాన్ ఉపయోగంలో రాదో అప్పుడు దాకా ఈ గార్డ్స్ వెంటపడుతూనే ఉంటారు. గోడ కానీ గార్డ్ కానీ ఎవరు నన్ను ఆపలేరు. దురాగ్ర జైల్లో ఒకవైపు మార్కో తన తెలివిని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక రెండో వైపు ట్రక్స్ తన బలంతో సిస్టమ్ ని భేదించడానికి ప్రయత్నిస్తున్నాడు. మెల్లగా చిన్నగా చేయి. ట్రక్స్, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలారం యాక్టివేట్ కాకుండా చూడాలి. ఈ లేజర్స్ కు ఒక ప్యాటర్న్ ఉంది. కేవలం మనం వాటిని అర్థం చేసుకోవాలి. బాస్, మీ ప్యాటర్న్ భాష నాకు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే నువ్వు వెళ్ళిపో నేరుగా లేజర్స్ మధ్యలోకి. చూస్తాను ఎలా తప్పించుకుంటావు. ఫైన్ బాస్, మీరు మీ తెలివి చూపించండి. మార్కో లేజర్ యొక్క ప్యాటర్న్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. నేను ఎలా అయితే వెళ్తాను అచ్చం నా వెనకాల అదే విధంగా రావాలి. 1 స్టెప్, 3 స్టెప్, తర్వాత 2 స్టెప్స్, తర్వాత 1 స్టెప్. ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇద్దరు కూడా ప్రెజర్ నుంచి బయటకు వచ్చేస్తారు. సెల్లో కొన్ని మూమెంట్స్ కనిపిస్తున్నాయి. చెక్ చెక్. గుడ్ ఎయిమ్. కానీ ఇప్పుడు మొత్తం టవర్ అలర్ట్ అయింది. ఈ మైన్స్ ఇన్ఫ్రారెడ్ ఇంకా ప్రెషర్ సెన్సిటివ్వి. మనం ఇక్కడ నుంచి టెక్ గ్లాసెస్ లేకుండా వెళ్ళడం కష్టం. నాకు ఈ చిన్న చిన్న విషయాలు తెలియవు. నేను ఈ అడవిని ఛేదించుకుంటూ కూడా వెళ్ళగలను.
డోంట్ మూవ్. మీ ఇద్దరు ఇలా తప్పించుకున్నారు, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర సరెండర్ కావడం తప్ప వేరొక ఆప్షన్ ఏం లేదు. లేదు ట్రెక్స్, ఇక్కడ పోరాటం ఇది మనకు చావుతో సమానం. ఒకవేళ బతుకుంటే తర్వాత ప్లాన్ చేద్దాం. నాకు ఆ వెరోనికా కావాలి. ఆమె మనకి గతి పట్టించింది. డ్రాకో నెక్సస్ ఏజెంట్స్ డాక్యార్డ్లో దాడి ప్రకటించారు. నువ్వు ఎంతైనా ప్లాన్ చెయ్యి, నా ఏజెంట్స్ ఒక అడుగు ముందున్నారు. మీ టీం అంతా అంతమైపోతుంది. వెరోనికా ఈగో నుంచి లాభం పొందడం నాకు తెలుసు. ఆమె అనుకుంటోంది తను ఒక అడుగు ముందుందని, కానీ మనం ఆమె కంటే ముందున్నాం. సార్, వీళ్ళు నెంబర్స్లో చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడి నుంచి తొందరగా బయటపడాలి. నాకు తెలుసు ఇలా అవుతుందని, అందుకే ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది రెడీగా. మెహుల్ తన టీంని డాక్ యొక్క ఎడ్జ్కి తీసుకొచ్చాడు. అక్కడ ఒక రహస్యమైన హ్యాజ్ బుల్బులే యొక్క మినీ సబ్మెరైన్ ని రెడీ చేసి ఉంచుతుంది. సార్, ఇది ఎప్పుడు ప్లాన్ చేశారు? బుల్బులే సైంటిస్ట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. సైంటిస్ట్ యొక్క గ్యాడ్జెట్స్ బెస్ట్. మెహుల్ సార్, తొందరగా బోర్డ్ అవ్వండి. వెరోనికా ఏజెంట్స్ మీ దగ్గరే ఉన్నారు. ఈ సింబల్స్ చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయి, కానీ నాకు ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఇది గోవా యొక్క వెస్టర్న్ డాక్స్ లాగా అనిపిస్తోంది. ఇంకా ఈ కోర్స్ లో ఉన్న నెంబర్స్ అయితే ఇది షిప్ యొక్క ఎగ్జాక్ట్ టైమింగ్స్ అనిపిస్తోంది. రేపు రాత్రి 11 గంటలు. అంటే వెరోనికా ఇక్కడ మనల్ని ఫూల్స్ చేయడానికి డెకా రెడీ చేసింది. అసలైన షిప్మెంట్ వెస్టర్న్ డాక్స్ లో ఉండాలి. మేహుల్, నువ్వు నన్ను మళ్ళీ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. ఇది నీది పెద్ద తప్పు అవుతుంది. వెరోనికా, ఇది కేవలం ప్రారంభమే. లోహాతీనా ప్లాస్టిక్, మేహుల్ సర్ ఫెంటాస్టిక్. వెస్టర్న్ డాక్స్ లో అవబోయే షిప్మెంట్ మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇది మనకి అవకాశం వెరోనికా ప్లాన్ ని ఫెయిల్ చేయడానికి. సార్, మన దగ్గర ఎక్కువ టైం లేదు. మనం తొందరగా ప్లాన్ చేయాలి. మేహుల్, నీకు వెస్టర్న్ డాక్స్ దగ్గర దొరికేదానికి నువ్వు రెడీగా లేవు. డ్రాకో నెక్సస్ యొక్క కొత్త వల నుంచి మెహుల్ టీం తప్పించుకుంటుందా? వెస్టర్న్ డాక్స్ యొక్క మిషన్ ఎవరిని ప్రమాదం వైపు తీసుకువెళ్తుంది? చూద్దాం మనం తర్వాత ఎపిసోడ్లో.